హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సందువా చేపల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. నిన్న పెట్టాను సందువా ఫ్రై, ఇది కర్రీ అనమాట. నేను ముందుగా 2 ఆనియన్స్ని తీసుకొని అవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోగా చింతపండుని మనం నానబెట్టుకొని ఆ గుజ్జు అనేది సపరేట్ చేయాలన్నమాట, ఆ రసాన్ని. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. మీకు నచ్చితే ఇందులో అంటే గరం మసాలా, ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవి ఏం లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రమే చేస్తున్నాను. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాము మొత్తం అంతా. ఇప్పుడు ఇందులో కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈలోగా ఫిషెస్కి మనం కారం అనేది పట్టుకుందాము. ఇది ఎందుకు యాడ్ చేస్తారంటే ఫిష్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఫిషెస్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోండి, కారం, సాల్ట్ అలాగే పులుపు సరిపోయిందో లేదో. అన్నీ సరిపోయితే ఓకే, లేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.